నమస్తే లోకులు కాకులు ఆంటీ గారు. అమ్మానాలా అమ్మ ఐఎమ్ జ్యోతి. ఎందుకని అందరినీ అమ్మానాలు అంటే? ఒరే కొడుక, పెద్దవాళ్ళు అంటే కన్న తల్లి అంటే కన్న తల్లి జన్మిస్తుంది. దేనికి విలువ ఉండదు. ఏనా ఏ దేవుడు రారు. ఏనా రే ఇదేంటా ఓనండి నీ నోట బామేట. సరే ఓకే చెప్పండి మీరు చెప్పండి. కన్న తల్లి అంటే గౌరవము ప్రేమ. తల్లి అంటే అమ్మ అంటే అంత ప్రాణం. నాకు అమ్మ నాన్నంటే అంత ప్రాణం, అంత పిచ్చి ప్రేమ. ఎందుకంటే వాళ్ళు మన కన్నారు, పోషించారు, పెంచారు. ఒరే ఏం చక్కగా తెలంగాణకు వచ్చి చాలా బిల్డప్ చెందురా నాకు. ఒరే తెలంగాణ ఎక్కడ చక్కగా ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం సేవ ఇస్తున్నారు కదా. ఒరే ఏం సేవనా సీఎం రేవంత్ రెడ్డి గారు, నువ్వు పోయి క్యాంపస్లో పోయి కూర్చోవడం కాదు అనా. ఓయ్ చూడబే, ఎక్కడ చెత్తలు అక్కడ ఉన్నాయి. ఏ షాపింగ్ ఫోటో డ్యూటీలో లేదు. రేవంత్ రెడ్డి గారు నేను నీ పార్టీ చేస్తాను, నీ పక్క నేను కలవాలా, నేను డైరెక్ట్ కలవాలా. ఏదైనా ప్రజా దర్బారులో ప్రజల సమస్యలు చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి. చూస్తున్నాను, మంచిగా చేస్తున్నాను. కానీ ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాను. కానీ నాకు కూడా చేస్తాను అన్నారు, నేను కలవలేదు. రేపు ప్రజా దర్బార్కి వెళ్ళారా ఒకసారి? ఏ కొడుక, ఒరే గుడ్లైనా కొడుక, ఒరే పందిరంజ కొడుక, నీ నోట బాంబు పెట్టా. అరే కన్నా నాకు నమ్మొస్తుంది, తిన్నా చాలా వేసేంత. కన్నా నేను ఇంటికి వెళ్ళొచ్చాను. ఒకటే విషయం చెప్తున్నా. ఏమన్నా సతీష్ అన్న పాసరానా, నువ్వు పైకి పాసవే. ఎందుకు ఎట్లా చేస్తున్నావు? నా ఫోన్ అంటే దాదా నేను పట్టుకుంటా. చెప్పండి. ఏమైనా పాసరానా సతీష్ అన్న 100 కోట్లు ఇస్తాను, కారు ఇస్తాను, గుర్తుందా? మర్చిపోయినా? 2 పెళ్లి చేస్తున్నా. నీ పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్. అందరికి ఇన్ఫార్మ్ చేసి చెప్పు, లేకుండా నేను డైరీ చెప్పాను. నువ్వు దండ కుడతా నీకు. ఏనా జయం చెప్పు. చెప్పండి. ఒరే మంచిగా మాట్లాడు. క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఎట్లుంది మీకు? నాగార్జున గారు, చిరంజీవి వీళ్ళందరూ ఫోన్ చేస్తారంటున్నారు కదా, నిజమేనా? నిజమే. కానీ నా కొడుకు అవసరం ఫోన్ చేశాను. ఇప్పుడు అందుకే హాస్పిటల్ ఫాలో అవుతున్నారు. రమకృష్ణ ఎంత మంచిగా ఆయన క్యారెక్టర్, అది ఒక పెద్ద లపాకి. ఏనా ఇప్పుడు హాస్పిటల్. అరే రమకృష్ణ నాగరాజు చెప్పినది. అరే కన్నా ఇప్పుడు హాస్పిటల్ ఎందుకున్నారు? అల్లాజున్నారు. మన అప్పులకాలు పోయినా చూడడానికి పోయినా. ఎందుకంటే నా వంతు అందరు నా పిల్లలే. సరే అయితే ఇప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, గెలిచిన తర్వాత ఎట్లుంది? కేసీఆర్ ఓడిపోయాడు, ఎందువల్ల ఓడిపోయాడు అంటారు? చెప్పండి ఒకసారి, ఒక్క సెకండ్ ఆగండి. కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఎందువల్ల ఓడిపోయాడు అంటారు? కేసీఆర్ ఓడిపోయాడంటే ఎన్ని కోట్లను దాచిపెట్టు పైన శుష్కత ఉన్నాడు, చూస్తాడు. మనం ఏం చేస్తే ఎట్లున్నా ఏం మాట్లాడినా పైన చూస్తున్నాడు. వయసు వచ్చిన ముసలా కొడుకు పరగబడిస్తుంటాయి. ఎంత పిచ్చి. అయితే మరి దీనికి సమాధానం చెప్పలా? నాగార్జున, చిరంజీవి, మెగాస్టార్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మీకు ఫోన్లు చేస్తారు అంటున్నారు కదా, ఎన్నిసార్లు చేస్తారు మళ్ళీ లాస్ట్? మొన్న ఫోన్ చేశారు. ఈరోజు శ్రీకాంత్ గారు మా ఆయన, మా భర్త, దేవుడిసిన భర్త, అతనితోనే నా పెళ్ళి. కానీ ఆయన సూచన బిజీ ఉంటున్నాను, ఫోన్ ఎత్తలేదు. నాకు ఛార్జింగ్ చెప్పింది ఇప్పుడే. నీకు టైట్గా ఉన్నాను, ఏమనుకోద్దండి అన్నాను. ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నారు. నా కొడుకు బాగున్నాడు, నా పిల్లలు కూడా బాగున్నారా. రే కొడుక, ఇంత పెద్ద అయ్యేవాళ్ళ ఏ ఆడదైనా ఒంటరి ఉండదా? రూమ్కిరే 10,000 వస్తున్నా. అందరితో రాజేష్ అనేది నా కొడుకు, కవడు కూడా లంజ కొడుకు. వాడు 12 పెళ్లి చేస్తున్నాడు. ఒక్కదానిగా అమెరికా అమ్మాయితో 50 లక్షలు 50 కోట్లు ఇస్తున్నాడు. వాళ్ళు లంజ నా కొడుకు. ఇదేనా పద్ధతి? చెప్పనా? వాడిని తీసుకొని బొక్కలు బట్టలు చదివినా వాడు చేయడం పని చేస్తున్నాడు. వాడు నా కొడుకు చెప్పిన అక్క అనుకుని వచ్చి, నువ్వు నా కొడుకు నా దగ్గరకు వచ్చి నువ్వు సులికా చూపిస్తావు నాకు. ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ చూసారా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఒరే పైకి సినిమాలో హీరో నా కొడుకులా, వాళ్ళంత గబ్బు నా కొడుకులు ఎవరు లేరా? ఎందుకని అన్ని నడుపుతున్నారు కదా ఇప్పుడు ఓల్డ్ ఏజ్. ఏమన్నా నా వెంకటేశనా, నువ్వు హీరో చాలా వెంకటేశ్వర అనుకున్నాను, నువ్వు చాలా మంచిగా అనుకున్నా, నా ప్రాణమే అని అనుకున్నాను. నేను నీ వీడియో చూసాను. ఎందుకంటే నీ ఇంట్లో గొడవలుగా, నువ్వు ఇంట్లో ఏం చేసినావు? పైకి ఒకటే హీరో కాదన్నా, నీ జీవితం కూడా హీరో కాదన్నా. ఫ్యామిలీతో కొట్టాలి కానీ మనకన్నా పిల్లలు ఉన్నారు, రాబోయే కాలానికి కాబోయే హీరో ఉన్నారు. ఏనా మన ఫ్యూచర్ కాదు. ఏనా ఎసను
ఆ? మీ పూర్తి పేరేంటి అమ్మ అసలు? శివజీ ఒరే ఆడు వీడియో కాల్ కెమెరా ఒరే నన్ను అడిగిన క్వశ్చన్ నేను అడుగుతా, ఆగండి ఒక సెకండ్, నేను అడుగుతా క్వశ్చన్. ఓకే లక్ష్మి అమ్మగారు, అయితే మీ అసలు పేరేంటి? అసలు పూర్తి పేరు? శివజ్యోతి జ్యోతి గారు. ఎక్కడ మీ ఊరు ఎక్కడ? కర్నూలు పులివెందుల కర్నూలు మా ఏం జగన్గా కర్ణ కూడా పక్కన బా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటారు కదా. ఒరే జగన్మోహన్ రెడ్డి నా కొడుక తమ్ముడు అక్క నీకు కాలు తక్క నీకు 10 కోట్లు ఇచ్చినక్క డబ్బు పెట్టి ఇస్తావా అక్క ఏమైందా చేతినేంటా లేదు అటు పక్క ఏదో వస్తుంటే తోలుతున్నాయి. అబ్బా అంతే డబ్బులు ఏమో చెల్లెలక్క ఫోన్ చేయాలా ఇన్నోకి పెళ్ళికి ఇన్నో చేయాలని తెలియక మనం ఒకటే ఊరిక నీకు పెళ్లి కొడుకు పెళ్లి చేసినావు కావాలని చెప్పాలని కదా. కన్నా ప్రతి నా కొడుకు ఊరుకోనని పోయేటప్పుడు ఏం తీసుకుందాం, ఏం రాదు. నా బంగాళాన్ని కొడుకు నా ప్రభు నా తోడు చాలా హ్యాపీ ఏదా.